ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టుని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అఖిలపక్షం నాయకులతో కలిసి సందర్శించారు. ముందుగా గోపాలపురంలో టీడీపీ నాయకులు కంటైనర్ టెర్మినల్ ఆధారిత ఉద్యోగులతో ఆయన మాట్లాడారు. అనంతరం బీజేపీ, జనసేన, సిపిఐ కంటైనర్ టెర్మినల్ ఆధారిత ఉద్యోగులు ఇతర అఖిలపక్ష నాయకులతో కలిసి కృష్ణపట్నం సీఈఓతో ఆయన సమావేశమయ్యారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టుని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అఖిలపక్షం నాయకులతో కలిసి సందర్శించారు. ముందుగా గోపాలపురంలో టీడీపీ నాయకులు కంటైనర్ టెర్మినల్ ఆధారిత ఉద్యోగులతో ఆయన మాట్లాడారు. అనంతరం బీజేపీ, జనసేన, సిపిఐ కంటైనర్ టెర్మినల్ ఆధారిత ఉద్యోగులు ఇతర అఖిలపక్ష నాయకులతో కలిసి కృష్ణపట్నం సీఈఓతో ఆయన సమావేశమయ్యారు. జూన్లోనూ 6 రిజల్ట్స్ వచ్చాయండి. నేను ఎలాగో కంటైనర్ టెర్మినల్ క్లోజ్ అయిపోయిందని మీకు చెప్పగలను. కంటైనర్ టెర్మినల్ క్లోజ్ అయిపోయిందని ఎవరో ఒకరిని మెయింటైన్ చేయమంటారు. అల్టిమేట్గా కంటైనర్ రివైవ్ కావాలా, మేము అందరం మళ్ళీ పొజిషన్లో పోరాడాము, జంకింగ్ కోసం పోరాడాము. 400 చిల్లర వస్తే ఆయన హైదరాబాద్లో ఉన్నాడు. 2-3 వేల మంది మేము వస్తాం, ఇక్కడ దాకా నేను రావట్లే. బస్సులు వేసుకొని వస్తాం అందరం. రిక్వెస్ట్ ఉండదు, చేపలేక మధ్య 1996 నుండి ఇచ్చినప్పుడు కూడా 100%. చౌదరి గారు 100%, సివిరావు గారు 100%. ఒక్క కంటైనర్కి సంబంధించి ఏదైనా సరుకు ఉందో చెప్పానండి. ఆ వెజల్ వెనక ఉంది, ఒక వెజల్, దాంట్లో కోల్ వచ్చింది, దాంట్లో కూడా బొగ్గు దిగుమతి. సో కంటైనర్ పోర్ట్ క్లోజ్ అయిపోయింది. మేము వచ్చి ప్రత్యక్షంగా ఏడుకొచ్చి మీకు చూపిస్తున్నాము. అప్పుడు ఆయన వచ్చాడు ఏప్రిల్ 19. ఆయన గ్రేట్ ఆనాటి మంత్రి. ఏడు చూడమనం సోమిరెడ్డికి కళ్ళు పోయినాయి అన్నాడు. ఇప్పుడు నాకు కళ్ళు పోయినాయా, ఆయనకి కళ్ళు పోయినాయా మాకు అర్థం కావట్లేదు. ఏదైనా ఆయన ఫీజు ఇవ్వకుండా కంటి డాక్టర్కి చూపిస్తాం, ఆయనకి కంట్లో ముందే ఇస్తాం, వచ్చి చూడమనం. కొంచెం అన్నా సిగ్గు శరమ ఉండాల. వాడు చెప్పింది ఏంది, అదానికి ఒళ్ళు మండింది. కాకాని టోల్ గేట్ పెట్టడం ఒక కారణం, కాకాని దౌర్జన్యం చేయటం, మాఫియా పెట్టడం ఒక కారణం అని చెప్పి కోడై కూసింది. జనవరి 20 నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 31 మూతపడిపోతుందని చెప్పా. 2019కి 1000 కోట్ల ప్రభుత్వ ఆదాయం, 12,000 మంది, 2,000 మంది లోపల, 10,000 మంది బయట ఉద్యోగాలన్నీ ఖాళీ అయిపోయినాయి. కొంచెమన్నా లోకల్ ఎమ్మెల్యే, లోకల్ మంత్రిగా అరే 9,50,000, 10 లక్షల కంటే 450,000, 1,50,000 సున్నా జనవరి 31కి ఎన్ని రోజులైంది? నువ్వు ఎమ్మెల్యే మంత్రి దోచుకుంటే చాలు, 10,000 మంది బిడ్డలకి 10 మందికి ఉద్యోగం ఇప్పిస్తే ఒక సంతోషం, ఒక తృప్తి. 10,000 మంది నోళ్ళు కడుపు కొడితే అందుకే ఈరోజు అనుభవిస్తున్నాం. ఇక్కడికి వచ్చాం మేము, కంటైనర్ పోర్టుకి వచ్చాం. వచ్చి చూపి, ఒక వెజల్ చూపి, ఒక్క కంటైనర్ లోడింగ్తో వచ్చిన కంటైనర్ చూపించు, ఎక్స్పోర్ట్ అయ్యే కంటైనర్ చూపించు. లేదు, స్పాట్కి వచ్చాం. ఒక్క మాట చెప్తున్నాము, మాకు ఎవ్వరి మీద ద్వేషం లేదు. ఆయన ఇంట్లో మూల కూర్చున్నాడు, ఆయన గురించి కాదు మాకు సబ్జెక్ట్. ఇప్పుడు అదానీ గారైనా సరే దయచేసి మంచి మనసు చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం బాబు గారితో, చంద్రబాబు నాయుడు గారితో మేమందరం రిప్రజెంట్ చేస్తాం. అందరం కలిసి ఢిల్లీకి పోతాం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఎన్డీఏ ప్రభుత్వానికి, ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాం. అదానీ గారికి టైం ఇవ్వమని చెప్పాం. ఆయనకి ఢిల్లీకైనా, హైదరాబాద్కైనా, ఆయన బెంగళూరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి అందరం పోతాం. ఎవరి కోసం? రైతు బిడ్డల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట కోసం.
10,000 మంది ఆ బిడ్డలు బతికేదానికోసం, ఊళ్ళు వదిలిపెట్టిన రైతుల కోసం. అందుకని మేము రాజీ పడం, ఎట్లా జరగాలనో అటు జరగద్ది. బట్ కంటైనర్ పోర్ట్ తిరిగి రావాల్సిందే. దయచేసి మంచి మనసు చేసుకొని అర్థం చేసుకోండి. మేమేదో మా స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. నేను ఎమ్మెల్యే అయిపోయినా ఓట్ల కోసం కాదు, 5 ఏళ్ళు ఉంటా, ఓట్ల కోసం కాదు, జనం కోసం, రైతు బిడ్డల కోసం, ఆడ ఉద్యోగాలు చేసే ఆ బిడ్డల కడుపు, ఆ కుటుంబాల కడుపు నింపేదానికోసం. నాట్ మోర్ దాన్ దట్. కోర్టు యాజమాన్యం ఏం చెప్తారు? కోర్టు యాజమాన్యం ఏం చెప్పద్ది? మీరు చూశారు కదా, ఆయన CEO జీజే రావు గారు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. మేమైతే చెప్పాము, అయ్యా మేమేం చెప్పాము అది చెప్పండి, మేము చెప్పింది చెప్పండి మీ యాజమాన్యానికి. అదానీ గారికి ఆఖరికి మేము ఇప్పటికి ఎవరి కాళ్ళు పట్టుకోలే. మంత్రి పదవులకి వేరే పదవుల కోసం కూడా ఏ రోజు డబ్బులు సంపాదించే దానికోసం చేయలే. ఉన్న ఆస్తులైనా అమ్ముకున్నాం కానీ అక్రమ సంపాదన కోసం ఒక్క మెట్టు కూడా దిగలే. కానీ ఇప్పుడు మా రైతుల కోసం, మా బిడ్డల కోసం అదానీ గారి కాళ్ళు పట్టుకుంటానని చెప్పా. అందుకంటే ఏం చేయమంటారో చెప్పండి. నువ్వు అనుకుంటే ఎంత? ప్రపంచంలో ఒక రిచెస్ట్ మ్యాన్ సివి రావు గారు చేసింది చేయలేరా? ఈ దేశంలో టాప్ 3 విశాఖపట్నం, ముంబై, చెన్నై 3 పోర్టులతో రీచ్కి తెలుసుకెళ్ళిపోయాడు. ఈరోజు 0కి వచ్చేసాం, డర్టీ పోర్టుకి వచ్చేసాం, బొగ్గు బూడిద ఐరన్ ఓర్కి వచ్చేసాం. న్యాయమా అని అడుగుతుండ అదానీ గారిని. అందుకని అయ్యా మా జీవితంలో మాట్లాడిన మాట మాట్లాడుతుండా మీ కాళ్ళు పట్టుకుంటామనే కాడికి వచ్చా జనం కోసం. దయచేసి మంచి మనసుతో అర్థం చేసుకోమని వేడుకుంటున్నాం.